ఒకరోజు ఎలీషా వస్తున్నాడంట. ఎలీషా అభిషక్తుడు అండి, కానీ తలకి ఏంటంట? బట్టతల. 42 మంది అబ్బాయిలు, బాయ్స్, వాళ్ళ మదర్స్ గురించి 42 మదర్స్ ఎంత బాధకరమైన తల్లులు అంటే, యొకబేత్ ఏమో దాచిపెట్టింది, ఫరో సైన్యం నుంచి దాచిపెట్టింది. ఈ 42 తల్లులు ఏమో ఎక్స్పోజ్ చేశారు. ఏం చేశారు తెలుసా? ఎట్లా మాక్ చేయాలి, ఎలా ఎగతాళి చేయాలి నేర్పించారు. వీళ్ళకి ఎగతాళి చేయడానికి చూసి బోడివాడా 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 అని చెప్పి ఎగతాళి చేయడం స్టార్ట్ చేశారంట. చెప్పాలి కదండి తల్లి, అరే అట్లాంటి రాజకీయాలు వద్దురా, ఎగతాళి వద్దురా, ఎగతాళి చేసిన వాడు ఎగతాళి పాలవుతాడు, అవమానించిన వాడు అవమానం పాలవుతాడు, వద్దు, డోంట్ డూ దాట్. అభిషక్తుడు వద్దు, ముడితే అగ్ని అది నీకు దహించేస్తుంది. నేను మళ్ళీ ఒకసారి చెప్పాలని ఆశపడుతున్నా, ఇఫ్ దర్ ఇస్ ట్రూ అనాయింటింగ్, నిజమైన అభిషేకం ఉంటే వారి మీద మాట్లాడినా లేదా ఏదైనా వారి మీద చేసినా సరే ఆ నిజమైన అభిషేకం అగ్గి అంటుకుంటుంది. ఎ ట్రూ అనాయింటింగ్ విల్ స్ప్రెడ్ లైక్ ఫైర్. దాన్ని ఎవరు ఆపలేరు. వద్దయ్యా అని చెప్పుండాలి కదా. 42 మంది తల్లులు ఎక్స్పోజ్ చేశారు, ఎంజాయ్ చేశారు. చూస్తూ ఉంటే లాస్ట్కి ఎగతాలు చేస్తూ ఉండేసరికి బైబిల్ సెలవిస్తుంది, 2 ఆడ ఎలుగుబంట్లు వచ్చి షీ బేర్స్ అని క్లియర్ రాస్తుంది. ఆడ ఎలుగుబంట్లు అడవిలోంచి వచ్చాట. ఈ 42 మందిని ఏం చేస్తండి? చంపేస్తే వాళ్ళు 42 మంది శవాలు పడితే 42 మంది మాతృమూర్తులు కూర్చొని ఏడుస్తున్నారు అక్కడ.